పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వదిలేసిన, లవ్ చేసుకొని నేను ఇంత లవ్ చేస్తే వాడు నన్ను వదిలిపెట్టిండు, నేను చచ్చిపోవాలి. ఇంకొకటి, ఫోన్ యాక్ట్ చేసి నీ ఫొటోస్ ఎవడో చేసి నీకు పంపించి బ్లాక్మెయిల్ చేసిన, ఇవన్నీ చచ్చిపోవడానికి కారణం కాదు. చచ్చిపోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. జనాలు ఏమో అంటారంటే, జనాలు 2 నెలలు నీ గురించి మాట్లాడతారు, ఇంకో కొత్త టాపిక్ వస్తే కొత్త టాపిక్ వెళ్ళిపోతారు. కానీ జీవితం నీది. నీ కోసం ఎవడొచ్చి నిన్ను లేపడు, నీకు నువ్వే లేవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. నేను ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నా, ఏదైనా సరే ముందుకొచ్చి మాట్లాడు. 4 గోడల మధ్యలో ఉంటే ఎవడు ఏం చేయలేడు, ఎవడు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితానికి మనమే హీరోస్, మనమే సపోర్ట్. ఎవడో వచ్చి మనని నెడతాడు, మనం ఎదుగుతాం, ఎవడు సపోర్ట్ ఇయ్యడు. నీ చేయితో నువ్వే నీ భుజాన్ని తట్టుకొని ముందుకు రా. నువ్వు సింగర్ అవుతావా, డాన్సర్ అవుతావా, చదువుకుంటావా, యాక్టర్ అవుతావా, ఏదైనా నువ్వే, ఏదైనా నువ్వే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆగిపోకండి. ఎవరినో లవ్ చేసి వాడు మోసం చేస్తే వాడే నాకు కావాలి అని ఏడ్చుకుంటూ అక్కడే ఉండకు. హస్బెండ్ వదిలేస్తే వాడు హస్బెండ్ వదిలేసిండు కదా, నేను బయటికి పోతే నన్ను ఎట్లా తీసుకుంటారు జన, అవసరం లేదు. పరిగెత్తు, ఏదో రోజు గమ్యాన్ని చేరుతావు. గమ్యాన్ని చేరినప్పుడు ఎవడైతే నిన్ను అన్నాడో నమస్తే అక్క అంటాడు. ఆ రోజు దాకా వెయిట్ చేయి. గివ్ అప్ అస్సలు ఇయ్యకు, మూవ్ ఆన్ కాండి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని బాధలు పడ్డానో అందరికి ఒకటే చెప్తున్నా, పెళ్లి చేసుకున్నాక